రైట్. అటు రేవంత్ రెడ్డి బీసీల సంఘాలకు సంబంధించి కంప్లీట్‌గా 17% రిజర్వేషన్ ఇచ్చారు. సో, అక్కడ బీసీలకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీకి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సో, కంప్లీట్‌గా మనతో పాటు ఇప్పుడు సరస్వతి గారు ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళు సెపరేట్‌గా ఒక టీమ్ లాగా ఫార్మ్ చేసుకొని గ్రామాలలోకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని కూడా ఆ లెటర్‌ని పీఎంకి అందజేసే ఒక ప్రోగ్రామ్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా డిసెంబర్ 1 తారీఖు నుంచి అయితే చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ నెల పాటు కొనసాగుతుందని చెప్పి అయితే చెప్తున్నారు. సో, వీళ్ళంతా కూడా ఆల్రెడీ నిన్న ఈ డిసెంబర్ 1 తారీఖు నుంచి కూడా గ్రామాలలో ఆల్రెడీ తిరగడం స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకు వచ్చేవి అంటే అపోజిట్ పర్సన్స్ అంటే ఆ ప్రజల వద్ద నుంచి ఎలాంటి సమస్యలపైన వీళ్ళతో మాట్లాడుతున్న అంశం పైన కూడా మనతో పాటు మాట్లాడడానికి సరస్వతి గారు ఉన్నారు. వాళ్ళతో మరిన్ని విషయాలు కూడా అంటే ఏం చెప్తున్నారు, వాళ్ళ పరిష్కారాలు ఏం అడుగుతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి అన్న దానిపైన కూడా మనం క్లియర్‌గా వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో, మీరు ప్రజల దగ్గర అయితే ఎవ్రీడే అటు డిసెంబర్ 1 నుంచి అయితే మీరు వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? నా పేరు సరస్వతి. నేను దండా మూమెంట్‌కి రాష్ట్ర ప్రధాన మొదటి మహిళా కన్వీనర్ని. మా దండా మూమెంట్ ఏంటంటే ఓబీసీలకి మేమెంతో మాకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసమై మేము కోటి ఉత్తరాల సేకరణ పల్లె పల్లెకు తిరుగుతూ సేకరిస్తున్నాము. ప్రజలందరూ మీ ఆశీర్వాదం మాకు కావాలి. ఈ దండా మూమెంట్ అంటే ఏంటి అంటే ఒరిస్సా రాష్ట్రం లోపల ఒరిస్సా తెగ వాళ్ళు సంక్రాంతి పండుగ ముందు ఆ యొక్క కల్చర్ని మొత్తం రిప్రజెంట్ చేస్తూ అంటే వాళ్ళ యొక్క శకటాలు వాళ్ళు చేసేటువంటి వృత్తులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వాళ్ళు కుల పెద్దల్ని మెప్పు పొందుతూ ఆ నృత్యం ద్వారా దేవుడికి వాళ్ళ యొక్క కోరికలు సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ దండయాత్ర అనేటువంటిది మేమెంతో మాకెంత చట్టసభలో రిజర్వేషన్ సాధించడం కోసమై మేము మొదటగా తెలంగాణ రాష్ట్రం ఇది దేశవ్యాప్త ప్రోగ్రాం అండి. తెలంగాణలో రాష్ట్రం లోపల పల్లె మండలాలలో తిరుగుతూ ఈ కోటి సంతకాలను ప్రజల నుంచి సేకరించి పీఎంకి సమర్పించాలన్నది మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో, ఇందులో మీరు చూసినట్టయితే మీకు ప్రధానంగా ఆల్రెడీ మీరు మొదలైంది కాబట్టి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కువ ప్రాబ్లమ్స్ మేజర్గా వస్తున్నాయి. అటు బీసీ రిజర్వేషన్ 17% ఇచ్చారని చెప్పి ఒకటి అంటున్నారు. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏంటి అంటే ఈ దండ అనేది కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. అంటే దీని వివరణ ఏంటి అసలు క్లియర్గా చెప్పాలంటే? ఈ 17% రిజర్వేషన్లు అనే దానికి ఇక్కడ మనకు అన్యాయం జరిగింది. ఇది నేను ఎన్నోసార్లు కూడా చెప్తూనే ఉన్నాను. 17% రిజర్వేషన్ అనేది మనము 70% దేశవ్యాప్తంగా ఉన్నాము. మనల్ని లెక్కగట్టి మనల్ని 56.36% అని చెప్పేసి మనకు ఒక ఫిగర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఇప్పుడు మనము 23% అన్నారు, 42% అన్నారు, అంతా పోయి ఇప్పుడు 17% ఆన్ పేపర్ పెట్టి మనకు ఇచ్చేసారు. ఇక్కడ నేను ప్రతి ఒక్క సర్పంచ్కి నామినేషన్ వేసేటువంటి నా బీసీకి చెప్పేది ఒకటి వాళ్ళు 17% ఇచ్చుడేంది, 42% ఇచ్చుడేంది, 56% ఇచ్చుడేంది, అదంతా ఏంది మనం కదా, మనం బీసీలం కదా, మన చేతిలో ఉంది కదా ఇదంతా. ఎవరో మనకి ఇచ్చేది ఏం లేదండి. వాళ్ళు ఓపెన్గా పెట్టిరు 3 విడతలలో నామినేషన్ ఏమని. ఇదే విధంగా మనము గ్రామాన మోటివేట్ చేయడం వల్ల మన యువత అత్యధికంగా కూడా నామినేషన్స్ వేసిరు సర్పంచ్లకు. 3వ విడత నిన్న స్టార్ట్ అయింది, రేపు ఎండ్ అవుతుంది. వేయండి, 50% ఓపెన్లో వేయండి, 17% ఇవ్వేయండి. 17.08% అంటే మనము దగ్గర 67% మనం బీసీలము నామినేషన్ వేసుకోవచ్చు. 67% వేస్తే ఏమవుతుందంటే వేసిన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మీరు ఒకటి ఏం చేయండి అంటే రిక్వెస్ట్ వేసినాక నామినేషన్ పేపర్ని పెద్దగా ఒక ఫ్రేమ్ కట్టించుకొని ఒక పోస్టర్ కట్టించుకొని బార్బర్ అయితే అతని షాప్ ముందు ప్రతి ఒక్క కులస్తుడు వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ పెట్టుకొని తిరగండి. ఈవెన్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫుడ్ డెలివరీ వాళ్ళు ఉంటారు కదా, మీరు కూడా వేయండి నాన్న. ప్రతి ఒక్కరు కూడా వేసి మీ యొక్క ఆ నామినేషన్ పత్రాన్ని పబ్లిసిటీ చేసుకోండి. ఏమవుతుందంటే మనము చట్టసభల్లోకి ఎంటర్ అవుతున్నాము, ఐడెంటిటీ అనేది మనకు వస్తుంది. మనము స్థానిక ఎలక్షన్ల లోపల మనం పార్టిసిపేట్ అవుతున్నాము అంటేనే మన యొక్క ఉనికిని మనం చాటుకుంటున్నాము. మనం ఎంతో అనేది మనము ప్రూఫ్ వేసుకుంటున్నాము. మన యొక్క ఐడెంటిటీ చూపేయడం అనేది ఒకసారి మనము వెలిగినట్టు అవుతుంది. గ్రామాలల్లో వెలిగితేనే, గ్రామాలలోనే మార్పు వస్తేనే దేశం బాగుపడుతుంది. ఎక్కడో సిటీలలో నగరాలలో వస్తే కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. మనం ఎక్కడుంటామో అక్కడే అభివృద్ధి అనేది జరగాలి. సో గ్రామాన మన యొక్క అభివృద్ధి అనేది స్థానిక సంస్థలలో మీరు నామినేషన్ లేయడమే. ఓడిపోయినా పర్లేదు, డిపాజిట్ రాకపోయినా పర్లేదు, మనకేం బాధ లేదు. ఫస్ట్ మీరేం చేయండి అంటే నామినేషన్ వేయండి. వేస్తే ఉన్నటువంటి మిగతా సభ్య సమాజం అంటే నా బీసీ సమాజం 70% ఏం చేస్తుంది, మిమ్మల్ని గెలిపించుకునే పనిలో మేము ఉంటాం. దాన్ని ఎట్లా చేస్తాము, ఓటే మన యొక్క ఆదాయం. అంబేద్కర్ గారు ఇచ్చినట్టుగా ఓటే మన ఆయుధం. దీనితోటి మనము తిప్పి కొడదాం. 67% మనము స్థానిక సంస్థలలో సర్పంచులం అవుతున్నాం.
దండ కార్యక్రమంలో మీకు మద్దతుగా ఎవరైనా వస్తున్నారా, మీకు సపోర్ట్గా కానీ, అంటే ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే అపోజిషన్లో ఉన్న పార్టీ నుంచి కానీ ఎవరైనా మీకు మద్దతుగా నిలబడడం కానీ, మీతో పాటు మేము ఉన్నామని చెప్పి మీకు ఒక భరోసా ఇచ్చే అంశం పైన ఎవరైనా రావడం జరిగింది ఇప్పటివరకు? దండయాత్ర అనేది డిసెంబర్ 1 తారీఖు రోజు మన తెలంగాణ దైవము లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆధ్వర్యంలో మేము ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ మద్దతు సమాజమే, సమాజంలో ఉన్న పౌరులే, నా బీసీ సమాజము అందరండి, ఎస్సీ ఎస్టీలు నా సోదరులు, వాళ్ళు ఓసీలు కూడా మా సోదరులే. అందులో ఓబీసీ ముఖ్యంగా వాళ్ళు కూడా, అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కూడా సార్. ఎందుకంటే నేను మాట అంటే ఇప్పుడు ఉన్న అగ్రకులాలలో బలవంతుడు, రాజకీయంగా ఎదిగినవాడు, ఆర్థికంగా ఎదిగినవాడు, ఆ రెడ్డి వాళ్ళని ఎదిగిన వాళ్ళని ఎవరు పట్టించుకోరండి, ఎలమలను ఎవరు పట్టించుకోరండి, బ్రాహ్మణులను ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు మా ఎన్జిఓలో ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఆ బ్రాహ్మణులు వస్తారు మా దగ్గరికి, అమ్మ మాకు ఇది లేదు, ఈ కార్డు లేవు, ఇవి లేవు, అవి లేవని వస్తారు. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరండి. ఉన్నోడే చూసుకుంటాడు. ఇలా 2 కులాలు, ఒకడు ఉన్నోడు, ఒకడు లేనోడు. లేనోళ్ళని ఎవరు పట్టించుకుంటలేరండి. ఈ దండా మూమెంట్ అనేది మీకు అండగా ఉంటుంది. ఒక సైన్యంలో మనం వెళ్దాము. రాముని దగ్గర అయితే ఏ విధంగా హనుమంతులు ఉండి రాముని ధర్మం వైపు నడిపించరు, అదేవిధంగా మనము మన ధర్మం వైపు, సామాజిక న్యాయం కోసం మనం వెళ్తున్నాము. మీరంతా మా సమాజమే మా బలం అండి, మనుషులమండి మనమంతరము. వెళ్దాం, కలిసి వెళ్దాం. అందరూ వస్తారు, మీరు వస్తారు, మేము వస్తాం, సభ్య సమాజం అంతా కూడా మాకు మద్దతు ఇస్తుంది. చూసారు కదా. సో ఆల్రెడీ డిసెంబర్ 1 తారీఖు నుంచి కూడా వీళ్ళ దండా ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ మొదలైంది. సో ఇప్పటివరకు అయితే చాలా వరకు వాళ్ళ ప్రజల దగ్గర నుంచి కూడా చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ అయితే చాలామంది అయితే వీళ్ళకైతే చెప్పడం జరిగింది. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి, అదేవిధంగా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం పట్ల కూడా వీళ్ళకైతే వాళ్ళ బాధ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దానిపైనే వీళ్ళు ఫైట్ చేసినారు. వీళ్ళకి మద్దతుగా ఇప్పటివరకు పొలిటికల్ నుంచి అయితే ఎవరు లేరు. కేవలం మేము మాత్రమే సోషల్ సర్వీస్ టైప్ మేమే ఇంటింటికి వెళ్ళి గ్రామాలలో వెళ్ళి మేమే చేస్తున్నాము. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేమే తీసుకుంటున్నామని చెప్పి, ఒక లెటర్ రూపంలో తీసుకుంటున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ మురళితో భరత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.